హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేద్దాం. సో ఫైనలీ మార్కెట్ నిఫ్టీ 24,000 పైన క్లోజ్ అయింది. సో మనం ఇక్కడ 3 days కిందనే ఈ లెవెల్స్లో మార్కెట్ ఎప్పుడైతే 23,400 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకున్నప్పుడు మార్కెట్ ఫస్ట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉందన్నాను. సో మార్కెట్ టెస్ట్ అయిపోయింది, బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ 23,800, 850 అండ్ 24,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు ఈవెన్ డేటా వైజ్ కూడా మనకి కనిపిస్తుందని చెప్పి ప్రీవియస్ వీడియోలో క్లియర్లీ మనం అనుకున్నాం, డిస్కస్ చేసాం. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ చూసినట్టయితే 24,000 పైన క్లోజ్ చేసింది. నెక్స్ట్ ఏంటి మనకి, నెక్స్ట్ మార్కెట్ ఇప్పుడు మనం చూసినట్టయితే 4 days నుంచి కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది. కాబట్టి అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ కొద్దిగా పాజ్ అవ్వాలి. ఎందుకు అంటే 24,000 అనేది ఒక సైకలాజికల్ పాయింట్ అండ్ రౌండ్ ఫిగర్స్ లైక్ 23,000 కానీ 23,500 కానీ 24,000 ఏదైతే రౌండ్ ఫిగర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒక సైకలాజికల్ పాయింట్స్ ఉంటాయి. సేమ్ ఆ లెవెల్స్లో మనం ఇంట్రాడేలో చూసినట్టయితే మార్నింగ్ ఆ లెవెల్స్లో కొద్ది 100 points డౌన్ మూమెంటం కూడా వచ్చింది ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత మార్కెట్ మళ్ళీ ఆ లెవెల్స్ని బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. సో అది కూడా చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ స్టిల్ బుల్లిష్లో ఉంది కాబట్టి మనం బుల్లిష్ ట్రెండ్నే ఫాలో అవ్వండి. మార్కెట్ ఎప్పుడైతే డిప్ వచ్చిందో ఆ డిప్లో సిఈ సైడ్లో ఉండడానికి ట్రై చేయండి. సో అది స్టాప్ లాస్ పెట్టండి, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా వదిలేసేయండి. బట్ ఓవరాల్గా అయితే సిఈ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఈవెన్ మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అరౌండ్ 10-14 టైంలో కూడా అదే చెప్పాను, డేటా అండ్ ప్రైస్ యాక్షన్ పాజిటివ్గా ఉంది, మీ ఫోకస్ సిఈ సైడ్లో ఎంట్రీ షుడ్ ప్లాన్ అండ్ డిప్స్ అనే చెప్పాను. సో మార్కెట్ దాని తర్వాత డిప్ కూడా వచ్చింది అండ్ అక్కడ నుంచి మార్కెట్ 24,000 లెవెల్స్ కూడా బ్రేక్ అయింది. సో మేబీ ఎవరైనా క్యాప్చర్ చేస్తుంటే ప్రాఫిట్ బుక్ చేస్తుంటే #book profits అని కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది 15 minutes టైం ఫ్రేమ్ పెడదాం. సో 15 minutes టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, సో ఈ పాయింట్ దగ్గర ఇవాళ మార్కెట్ అనేది ఓపెన్ అయింది. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ మార్కెట్ ఏదైతే లెవెల్స్ ఉండేనో నిన్న రెసిస్టెన్స్ ఫేస్ చేసిన లెవెల్, సో నిన్న చెప్పాను మార్కెట్ ఈ లెవెల్లో కంటిన్యూస్లీ మార్కెట్ అనేది కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్లో స్లైట్లీ డౌన్ సైడ్లో ఉంది. ఒకవేళ ఫ్లాట్ ఇక్కడ ఓపెన్ అయ్యి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింటే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందేమో అన్నాము. సో మార్కెట్ అది ఫాలో అప్ చేయలేదు అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ లెవెల్స్ను అంటే 23,800 నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఎప్పుడైతే హై బ్రేక్ చేసిందో, ఎస్టర్డే హై అండ్ ఇవాళ డే హై బ్రేక్ చేసిందో అండ్ మార్కెట్లో మొమెంటం వచ్చింది. కాకపోతే ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయింది అరౌండ్ 23,970 960 దగ్గర. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ ట్రాప్ చేసి అండ్ అగైన్ మళ్ళీ ఒక పాజిటివ్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ మీరు ప్యాటర్న్ చూసినట్టయితే ఒక ఎన్ టైప్ ప్యాటర్న్, అంటే ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్ అండ్ అదే ఫామ్ చేసి అండ్ కంటిన్యూస్లీ మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేసింది అరౌండ్ 24,000 లెవెల్ దగ్గర అండ్ 23,990 అండ్ ఈ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేసి మార్కెట్లో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ మనం క్లోజింగ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. క్లోజింగ్ క్యాండిల్ మనం చూసామనుకోండి, ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నట్టు మనకు ఒక క్లియర్ ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇది మనకి వ్యాలిడా కాదా అనేది మనకి రేపు తెలుస్తుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ ఈ లెవెల్ ఏదైతే హై ఉందో ఈ లెవెల్ పైన ఉంటే మనం ఇది వ్యాలిడ్ కాదు అండ్ దీనిపైన మన సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ రేపు స్లైట్లీ ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అగైన్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ని హోల్డ్ చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదా మార్కెట్ ఈ లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, ఫస్ట్ అబ్జర్వేషన్ మీ 23,900 లెవెల్, ఈ లెవెల్ కిందికి ప్రైస్ రాకూడదు. ఒకవేళ దీని కిందికి వస్తే ఇక్కడ మనం ఈ లెవెల్ని అబ్జర్వ్ చేయండి. మార్కెట్ అనేది ఈ లెవెల్లో కన్సాలిడేషన్ జరిగిన ఈ లెవెల్లో ప్రైస్ హోల్డ్ చేస్తుందా లేదా చూడండి. ఒకవేళ ఇక్కడ హోల్డ్ చేసి అప్ సైడ్లో ప్రైస్ యాక్షన్ ఫామ్ చేస్తుంటే కనుక ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి 23,900 ఆర్ 23,850 లెవెల్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి లెవెల్ కిందికి వచ్చింది అండ్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ కూడా మీరు ఎలా చూడాలంటే లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. సో లోవర్ హై లోవర్ లో స్ట్రక్చర్ అండ్ హయ్యర్ లో స్ట్రక్చర్ అంటే తెలియకుంటే
ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రైస్ యాక్షన్ కోర్స్ చూడండి. సో దాంట్లో మీకు లాస్ట్ వీడియోలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంపల్సివ్ వ్యూ అండ్ కరెక్టివ్. సో ఆ టాపిక్ని మీరు చూస్తే కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు 23,800 23,950 కిందికి వచ్చింది అనుకోండి, అంటే 900 కిందికి వస్తే మార్కెట్లో అప్పుడు మనం ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయండి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ పాజిటివ్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం పాజిటివ్ సైడ్ అండ్ ఆప్షన్ బయర్ అనుకోండి సిఈ సైడే ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర మార్కెట్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి మార్కెట్ సపోర్ట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా లేదా. ఒకవేళ ఆ లెవెల్ సపోర్ట్ తీసుకుంటుంటే మళ్ళీ అక్కడ లెవెల్ దగ్గర మనం సిఈ సైడ్లో బై ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. సో యాజ్ ఆఫ్ నో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడితే సో 23,900 సపోర్ట్ లెవెల్, 23,800 సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో ఆల్ టైమ్ హైసే రెసిస్టెన్స్ అండ్ ఈ మధ్యలో 24,000 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. 24,000 లెవెల్ని సపోర్ట్ లెవెల్ ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటే 24,000 సైకలాజికల్ నెంబర్ కాబట్టి అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసం 23,900 అండ్ 23,800ని సపోర్ట్ లేక కన్సిడర్ చేశాను. అండ్ ఈ లెవెల్స్ కింద ఉంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ రేపు ప్రాఫిట్ బుకింగ్ రాకుంటే మార్కెట్ 24,100 అండ్ ఇక్కడ మనకి 23,900 మధ్యలో సైడ్ వేస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒక పాస్ క్యాండిల్ అండ్ దోజీ క్యాండిల్ కూడా ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది రేపటికి. ఆల్మోస్ట్ ఆల్ మనం చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ ట్రెండ్ అనేది అప్ సైడ్లో ఉంది కాబట్టి అట్లీస్ట్ మార్కెట్ కొద్దిగా పాస్ చేయొచ్చు అనుకుంటున్నాను. సో అది మనకి రేపు తెలుస్తుంది. 4 డేస్ నుంచి మార్కెట్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక రివర్సల్ క్యాండిల్ ఇలా దోజీ క్యాండిల్స్ అయినా ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే ప్రీవియస్లీ మీరు చూసారనుకోండి, ప్రీవియస్ డేటా కూడా చూపిస్తాను. ఇంతకుముందు కూడా మార్కెట్ కంటిన్యూస్లీ నవంబర్లో మార్కెట్ నవంబర్ 28 తర్వాత మార్కెట్ ఇక్కడైతే బ్రేక్అవుట్ అయ్యిందో కంటిన్యూస్లీ ఇక్కడ మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన తర్వాత కంటిన్యూస్లీ మార్కెట్ 1 2 3 4 5 డేస్ కంటిన్యూస్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ కొద్దిగా మార్కెట్ ఆల్ట్ చేసింది, సైడ్ వేస్ ఉండే, దాని తర్వాత మళ్ళీ అగైన్ అప్ సైడ్ వెళ్ళింది. సేమ్ మార్కెట్ అనేది కొంచెం అప్ సైడ్ వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ కొద్దిగా హాల్ట్ చేసి బేస్ క్రియేట్ చేసి మళ్ళీ అప్ సైడ్లో ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి నిఫ్టీలో క్లియర్లీ అర్థమైంది అనుకుంటాను. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఇవాళ 59 పాయింట్స్ స్లైట్లీ నెగిటివ్లో క్లోజ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. అండ్ 53,000 ఎస్టర్డే ఏదైతే మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో సైకలాజికల్ నెంబర్ 53,000 సైకలాజికల్ నెంబర్. నేను చెప్పినట్టు 24,000 ఎలాగో 53,000 ఇక్కడ సైకలాజికల్ నెంబర్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 2 డేస్ కూడా మార్కెట్లో ఒక రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేసింది, ఆల్ట్ క్యాండిల్స్. మనం ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. హయ్యర్ టైం ఫ్రేమ్లో స్టిల్ బుల్లిష్ ఉంది, కాకపోతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్లియర్లీ మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టారనుకోండి, నిన్న మార్కెట్ ఎక్కడ ఉండే పాయింట్లో ఈ లెవెల్స్ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయింది. అండ్ అగైన్ మళ్ళీ మార్కెట్ స్లైట్లీ అప్పర్ సైడ్లో మార్కెట్ ఓపెన్ అయింది. మనం చూసినట్టయితే 150-100 పాయింట్స్ ఓపెన్ అయింది. దాని తర్వాత 915 క్యాండిల్ ఎగ్జాక్ట్లీ నిన్న మార్కెట్లో ఏదైతే లో ఉందో ఆ లెవెల్ దగ్గరలోనే మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ఏదైతే హై ఉండేనో డే హై బ్రేక్ చేసింది. కాకపోతే ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యింది అరౌండ్ 53,200 లెవెల్ దగ్గర. సో దాని తర్వాత కంప్లీట్లీ ఇక్కడ వి షేప్ రికవరీ అండ్ మార్కెట్ అనేది దీని తర్వాత కంటిన్యూస్లీ ఇదే రేంజ్లో ట్రేడ్ అయింది. సో ఇక్కడ మనం నోట్ చేయాల్సింది ఈ లెవెల్ని నోట్ చేయండి. సో మార్కెట్ అనేది ఈ పాయింట్ మార్కెట్ ప్రీవియస్లీ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్రేక్అవుట్ అయింది. సో ఇది రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయింది. ఇక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకున్న లెవెల్ ఉంది. సో ఈ లెవెల్స్ని మార్క్ చేయండి. అరౌండ్ 52,650 అలా వస్తుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 52,650 అలా వస్తుంది. సో మార్కెట్ ఈ లెవెల్ ఆర్ 52,600 లెవెల్. సో దీని కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే ఇక్కడ పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, ప్రాఫిట్ బుకింగ్ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు, అంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని చెప్పి. సో ఇక్కడ మార్కెట్లో దీని కింద ఎందుకంటే ఇక్కడ ఏదైతే సపోర్ట్స్ తీసుకున్న లెవెల్ ఉందో అది బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి ఇక్కడ పిఈ సైడ్లో ట్రై చేయొచ్చు క్వాంటిటీ తక్కువ పెట్టి. అండ్ డౌన్ సైడ్లో 52,400 అండ్ 52,200 వైపు ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ అనేది అట్లీస్ట్ ఈ ఫేక్ బ్రేక్అవుట్ ఉంది కదా, దీనిపైన మార్కెట్ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఈ ఫేక్ బ్రేక్అవుట్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటేనే అప్పుడు మనం సిఈ సైడ్లో వెళ్ళండి. అంటే అట్లీస్ట్ 53,000 పైన సస్టైన్ అవ్వాలంటే అట్లీస్ట్ 200 పాయింట్స్లో మనకి ఫేక్ బ్రేక్అవుట్ ఉంది. సో ఈ లెవెల్ పైనకి వెళ్తేనే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సిమిలర్ ఫిన్ నిఫ్టీకి కూడా అంతే. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే చార్ట్ ఉంది కాబట్టి ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఉంది ఫిన్ నిఫ్టీలో కూడా. సో ఈ క్యాండిల్ ఒక హైస్ పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఈ లెవెల్స్ పైన మార్కెట్లో
ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 23,770 ఆ లెవెల్స్ పైన మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ రావాలంటే అట్లీస్ట్ మార్కెట్ 23,500 లెవెల్ మార్కెట్ బ్రేక్ డౌన్ చేయాలి, ఆర్ 23,400. దీని కింద మనం పి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఎందుకు బోత్ సైడ్స్ ఇస్తున్నానంటే ఈ లెవెల్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. సో ఆ సపోర్ట్ బ్రేక్ అవుతే అది రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి దీని కింద మనం డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అండ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ మనకి సపోర్ట్ అవుతుంది అండ్ దానిపైన మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇది మనకి ఫిన్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్కి వస్తే సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా చార్ట్స్ సేమ్ ఉన్నాయి. అండ్ నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ మీరు చూసుకున్నట్టయితే సేమ్. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను సెన్సెక్స్ది. సో ఇక్కడ మీరు సెన్సెక్స్ చూసుకున్నారు అనుకోండి, కంటిన్యూస్లీ సెన్సెక్స్ కూడా మార్కెట్ మనకి నిఫ్టీ చార్ట్ ప్యాటర్నే కనిపిస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయిందో అగైన్ మళ్ళీ 2 days నుంచి కూడా స్ట్రాంగ్లీ మూమెంటం ఉంది. సో 4 days కంటిన్యూ మార్కెట్ ఉంది కాబట్టి రేపు కొద్దిగా మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, లేదా కొద్దిగా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ అన్న వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది మనం డిసైడ్ చేయలేము, చెప్పలేము. సో ఇంట్రాడేలో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత యాజ్ పర్ మార్కెట్ డేటా ప్రకారం చూసి మనం డిసైడ్ చేయండి. అండ్ ఇన్ 15 minutes కానీ అండ్ 5 minutes కానీ ట్రాక్ చేయండి. మార్కెట్లో సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 78,800 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ కింద మార్కెట్లో అంటే ఇవాళ డేలో కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడే మీరు బేరిష్ అవ్వండి, అంటే ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయండి. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ పాజిటివ్గా ఉన్నాయి. ఓకేనా, ఇది మనకి వెరీ క్లారిటీగా అర్థమైంది. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటాకు వద్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 24,000 లెవెల్ దగ్గర 1,86,000 ఉంది యాజ్ ఆఫ్ నో, మంచి సపోర్ట్. అండ్ ఇక్కడ నోటీస్ చేస్తుంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి కాల్ సైడ్ కూడా 94,000 ఉంది, 1,86,000 ఉంది. సో ఇక్కడ ఎక్కువగా ఉంది, పుట్ సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి స్ట్రాంగ్ సపోర్ట్ 24,000 కనిపిస్తుంది. అండ్ 24,100 లెవెల్ దగ్గరలో ప్రైస్ ఉంది కాబట్టి ఇప్పుడు. అండ్ అప్పర్ సైడ్లో 24,100 రెసిస్టెన్స్ అండ్ దాని పైకి వెళ్తే 24,200 రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తే 62,000 లెవెల్ 24,500 లెవెల్ దగ్గర యాడ్ అయింది. అండ్ 24,200 లెవెల్ దగ్గర 44,000, అంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు యాజ్ పర్ డేటా మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 24,000 లెవెల్ సపోర్ట్, 23,900 అండ్ 23,800 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. ఓకేనా, నిఫ్టీ చాలా స్ట్రాంగ్లీ బులిష్ ఉంది యాజ్ పర్ డేటా అండ్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ అనమాట నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుంటే 52,500 లెవెల్ దగ్గర 31,000 ఉంది. అండ్ 52,800 లెవెల్ దగ్గర 33,000 అండ్ 40,000. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ 52,800 అండ్ 53,000 లెవెల్ దగ్గర 92,000 ఉంది. ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే కాల్ సైడ్ కొద్దిగా ఎక్కువగా ఉంది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 53,000 అండ్ 53,500 రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ 52,500 అండ్ 52,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. కొద్దిగా బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ కనిపిస్తుంది 53,000 లెవెల్ దగ్గర. సో 53,000, 53,200 పైన ఉంటేనే కొద్దిగా మీరు పాజిటివ్ సైడ్ వెళ్ళండి. అండ్ డౌన్ సైడ్లో ఉన్నట్టయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే మనకి డౌ జోన్స్ వచ్చేసి 34 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. S&P 500 ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ ఉంది. నాస్డాక్ కూడా పాజిటివ్లో ఉంది. యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి, ఫ్లాట్. ఆల్మోస్ట్ ఆల్ అంతగా కూడా నెగిటివ్ లేవు, ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్కి వచ్చేసి ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నప్పటికీ మన మార్కెట్స్లో ఎటువంటి ఇంపాక్ట్ అనేది జరగలేదు. నికీ 300 పాయింట్స్ నెగిటివ్లో ఉంది, హ్యాంగ్సెంగ్ నెగిటివ్లో ఉంది, తైవాన్ నెగిటివ్లో ఉంది. బట్ మన మార్కెట్స్ అయితే స్ట్రాంగ్లీ హోల్డ్ చేశాయి. మేబీ రేపు కూడా మార్కెట్ ఫర్దర్గా కూడా హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.